జిల్లాకు చెందిన యువనేత ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ సీఎం జగన్కు ఆయన నమ్మిన బంటు. అయితే 2014 నుంచి 2024 దాకా 10 ఏళ్ల కాలంలో ఎంతలా రాజకీయాలలో ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి తన హవా చాటుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వైసీపీకి బిగ్ వాయిస్గా మారిపోయారు. ఫైర్ బ్రాండ్గా ఒక దశలో వైసీపీలో అత్యంత కీలక నాయకులలో ఒకరిగా ఆయన మెలిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాను 5 ఏళ్ల పాటు శాసించారు. ఇక 2024 ఎన్నికలలో నరసరావుపేట లోక్సభ నుంచి పోటీ చేసి అనిల్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన నెల్లూరు నగరంలో వారానికి 3 లేదా 4 రోజులు ఉంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన పీఏసీ కమిటీలో అనిల్ను సభ్యుడిగా నియమించబడ్డారు. మరి అనిల్ ఫైర్ బ్రాండ్ని మరోసారి వైసీపీ చూస్తుందా? ఆయన ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చి గతంలో మాదిరిగా స్పీడ్ పెంచుతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. గత ఎన్నికలలో కోర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన కూడా పార్టీ అధినేత జగన్కు మంచి నమ్మకస్తుడిగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ పీఏసీలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని సభ్యుడిగా నియమిస్తూ అధినేత జగన్ కమిటీని ప్రకటించారు. నెల్లూరు జిల్లా నుంచి పీఏసీ కమిటీలో సభ్యులుగా ఉన్న వీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళతారో వేచి చూడాలి.